చూస్తున్నాం. రోజు రోజుకు కాలం మారుతుంది. అంటే కాలంతో పాటు దొంగతనాలు చేసేటువంటి స్టైల్ మారుతుంది. ఈ దొంగలు రోజు రోజుకు ఒక కొత్త ట్రెండ్ను ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా టెక్నాలజీ పైన అవగాహన లేనటువంటి వాళ్ళు, ఇక వృద్ధులు, వీళ్ళనే టార్గెట్ చేస్తూ రద్దీ ప్రాంతాల్లో ఈ దొంగతనాలకు కొంత దొంగల ముఠ పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో రోజు రోజు ఏదో ఒక చోట సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. బాధితులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల సైబర్ నేరగాలు కొత్త కొత్త ట్రెండ్లను అన్వేషిస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగర పరిధిలో సాంప్రదాయ జేబు దొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలని జోడించి అమాయకుల బ్యాంకు ఖాతాల్ని కాలు చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాలను పెరుగుతున్నాయి. సో ఈ తరుణంలోనే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న వారి లక్ష్యంగా ఈ ముఠాలు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఇక ప్రధానంగా దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశాలు క్లియర్గా తెలుస్తున్నాయి. కేవలం వీళ్ళ టార్గెట్ సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న వాళ్ళే వీళ్ళ టార్గెట్గా తెలుస్తుంది. ఇక ప్రధానంగా అధిక రద్దీ ప్రాంతాలైన బస్టాండ్లు, రద్దీ బస్సుల్లో ప్రయాణికుల ఫోన్ ఆన్లాక్ చేసి ఆ సమయంలో మరి ప్రధానంగా ప్యాట్నర్ నిశ్చితంగా గమనించి ఫోన్లను చోరీ చేస్తున్నారని ఇక సజ్జనార్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో సాంప్రదాయ జేబు దొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాల్ని జోడించి అమాయకుల బ్యాంకు ఖాతాల్ని ఖాళీ చేస్తున్న ఈ సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారే లక్ష్యంగా ఈ ముఠాలు వ్యవస్థీకృతంగా దోపిడీకి పాల్పడుతున్నట్లు ఇక దర్యాప్తులో వెల్లడైంది. బస్టాండ్లు, రద్దీ బస్సుల్లో ప్రయాణికులు ఫోన్ అన్లాక్ చేసే సమయంలో పిన్ను లేదా ప్యాటర్న్ నిశ్చితంగా గమనించి ఫోన్లను చోరీ చేస్తున్నారని ఇక సజ్జనార్ స్పష్టం చేశారు. ఒకవేళ లాక్ తెలియకపోతే బాధితులు కాల్ చేసినప్పుడు మేము బస్ కండక్టర్లం, ఫోన్ ఇచ్చేస్తాం అంటూ లేదా ఓనర్ వెరిఫికేషన్ పేరిట మాయమాటలు చెప్పి స్క్రీన్ పాస్వర్డ్లు రాబడుతున్నారు. అనంతరం ఫోన్ గ్యాలరీ, నోట్స్ యాప్లలో దాచుకున్న డెబిట్ కార్డులు, ఆధార్, పాన్ వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత దొంగిలించిన సిమ్ కార్డ్ ద్వారా వచ్చే ఓటీపీలతో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లను రీసెట్ చేసి నిధులను ఇక ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అండ్ మ్యూల్ అకౌంట్లకు మళ్లించి డ్రా చేస్తున్నారని ఇక సజ్జనార్ వివరిస్తున్నారు. ఈ తరహా నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఫోన్ పోయినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఇచ్చేస్తామని చెప్పినా ఎట్టి పరిస్థితుల్లోనూ స్క్రీన్ లాక్, పిన్ను, ఓటీపీలు ఎవరికి చెప్పొద్దని సూచించారు. ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్, పాన్ కార్డుల ఫోటోల్ని ఫోన్ గ్యాలరీలో, నోట్స్లో ఎప్పుడు భద్రపరచుకోదన్నారు. ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డును, బ్యాంక్ అండ్ యూపీఐ సేవల్ని తక్షణమే బ్లాక్ చేయించి హెచ్టిపిపి ఏదైతే సైబర్కి సంబంధించినటువంటి government.in పోర్టల్లో ఫోన్ను బ్లాక్ చేయాలని సూచించారు. ఇక సైబర్ మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 1930 హెల్ప్ లైన్ లేదా సైబర్ క్రైమ్ government.inలో ఫిర్యాదు చేయాలంటూ కూడా సజ్జనార్ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో మనం ఇట్లాంటివి చోరీలు చూడకపోవచ్చు, బట్ ఇవి కొత్త నయా ట్రెండ్ చోరీలు అని చెప్పుకోవచ్చు. సో దొంగల ముఠ మన అందరికీ తెలుసు. గతంలో మనం చాలాసార్లు చూసినాం. అంటే పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కలిగించినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఎవరైనా ఫోన్ చేసి మేము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం, మీ మొబైల్కి ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది, దయచేసి ఆ ఓటీపీ నెంబర్ని చెప్పండి అన్నటువంటి కొన్ని దొంగల ముఠాలు చేసినటువంటి ఈ చోరీలు మనం గతంలో చూసినాం. వాళ్ళు ఎగ్జాక్ట్లీగా ఒక బ్యాంకు నుంచి ఫోన్ చేస్తే ఎట్లా చేస్తారో అట్లనే ఫోన్ చేయడం, అలాగే మాట్లాడడం. సో చాలా తెలివిగా అక్కడ చదువుకొని వాళ్ళు వృద్ధులే ఉంటే వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు కాజేసేందుకు ఓటీపీ చెప్పండి సార్ అని చెప్పి వాళ్ళు అడగడం, తెలియక చాలామంది ఓటీపీలు చెప్పి మరి బ్యాంకు ఖాతాలని ఖాళైన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పోలీసులు, ఇటు కొన్ని బ్యాంక్స్ కూడా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు పెంచినాయి. ఏ బ్యాంకు కూడా మీ ఏటీఎం కానీ లేకపోతే క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించినటువంటి ఓటీపీలు మేము ఎట్టి పరిస్థితుల్లో అడగం, మీరు చెప్పొద్దు ఒకవేళ అడిగినా అని చెప్పేసి అవగాహన కార్యక్రమాలు పెట్టిరు. ఇట్లా పలు సైబర్ క్రైమ్కి సంబంధించి సైబర్ మోసాల మీద పోలీసులు, గవర్నమెంటు, బ్యాంకులు తదితర అన్ని రకాల సేవలు అందించే వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూనే ఉన్నారు, వాళ్ళకి అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. సో ఇదంతా ఒకే ఎత్తు. కానీ ఇప్పుడు సైబర్
ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే కొత్త ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఏఐ టెక్నాలజీ ఎట్లయితే వచ్చిందో అట్లా వాళ్ళు కూడా ఒక టెక్నాలజీని పెంచుకున్నారు. ఆ టెక్నాలజీ ఏంటంటే సజ్జనా చెప్తున్నటువంటి ఈ దొంగల ముఠ స్టైల్ ఎట్లుంటుందంటే బాగా జనాలు ఉన్నటువంటి బస్ స్టాండ్ల దగ్గరికి వస్తారు, బాగా ప్రయాణికులు ప్రయాణిస్తున్న బస్సులో ఉంటారు, లేదంటే రద్దీగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి వస్తారు. సో మొదటగా వచ్చి మనం ఇలా ఏదైనా ఒక ఫోన్ వాడుతూ ఇక్కడ పాస్వర్డ్ తీయడమో, లేకపోతే పాస్వర్డ్ అన్లాక్ చేయడమో, లేకపోతే ఇంకేదైనా రీల్స్ చూడడమో, యూట్యూబ్ ఏదో సంథింగ్ చూస్తూ ఉంటాం. చూస్తున్నప్పుడు ఈ రద్దీ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ దొంగల ముఠ మన వెనకాల నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీ మొబైల్ని మీరు ఇక్కడ అన్లాక్ చేస్తుంటారో, మీరు ఏదో సంథింగ్ పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ని టైప్ చేయడమో, లేకపోతే ఏదైనా ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ని మీరు ఇక్కడ ఫోన్లో తీస్తూ రీల్స్ చూడడమో, లేకపోతే వేరే వాళ్ళకి ఫోన్ చేయడమో, లేకపోతే సంథింగ్ యువర్ వెల్విషర్స్కి మెసేజ్ చేయడమో, ఇట్లా చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా నిశ్చితంగా మీ వెనకాల నుంచో మీ పక్క నుంచో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. అది మీకు తెలియకపోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ పాస్వర్డ్ కనుక వాళ్ళు గమనించినా, మీ లాక్ ప్యాటర్న్ వాళ్ళకి కనుక తెలిసినా, మరుక్షణమే మీ ఫోన్ని వాళ్ళు దొంగిలించి తీసుకెళ్ళిపోతారు. సో తీసుకెళ్ళిపోయి మీ మొబైల్లో ఉన్నటువంటి గ్యాలరీ కానీ, నోట్స్ కానీ, చాలామందికి నోట్స్ అలవాటు ఉంటుంది. ఆ నోట్స్లో ఏటీఎం కార్డ్ పాస్వర్డ్, డెబిట్ క్రెడిట్ కార్డ్ పాస్వర్డ్స్, పాన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇట్లా చాలా అంశాలు ఆ నోట్లో రాసుకుంటారు వాళ్ళు. చాలామంది గ్యాలరీలో ఫోటోలు పెట్టుకుంటారు, ఆధార్ ఫోటో, పాన్ ఫోటో, డెబిట్ క్రెడిట్ కార్డ్ ఫోటోస్, ఇట్లా చాలా సీక్రెట్స్ వాళ్ళ మొబైల్లో ఉంటాయి. సో ఎప్పుడైతే వాళ్ళకి ప్యాటర్న్ తెలుస్తుందో మీ మొబైల్ని, ఎప్పుడైతే మీ మొబైల్ స్క్రీన్ లాక్ వాళ్ళకి కనుక పాస్వర్డ్ తెలుస్తుందో, ఆ క్షణం వాళ్ళు ఆలస్యం చేయకుండా మీ ఫోన్ని చోరీ చేసిన కొద్ది క్షణాల్లోనే మీ మొబైల్లో ఉన్నటువంటి ఆ పిన్ను, ఆ ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు ఫోటోలు తీసుకొని రీసెట్ పాస్వర్డ్ కొట్టడమో, లేకపోతే మీ దగ్గర వాళ్ళ చేతిలోనే మొబైల్ ఉంటుంది కాబట్టి మనీని విత్డ్రా చేయడమో, వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడమో, ఇట్లా మీ బ్యాంకును ఉన్నటువంటి పూర్తి డబ్బులను కూడా దోచేస్తారు, మీ సమాచారాన్ని దోచేస్తారు. మీ వ్యక్తిగత ప్రైవసీ ఉన్నటువంటి కొన్ని ఫోటోలో, వీడియోసో, మెసేజ్లను వాళ్ళు పూర్తి స్థాయిగా వాళ్ళు దోచుకెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతున్నది? రద్దీ ప్రదేశాల్లో, రద్దీగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో, రద్దీగా ఉన్న రైల్లో, బస్సుల్లో. మరి వీళ్ళ టార్గెట్ ఎవరు? కేవలం చదువుకోని వాళ్ళు, వృద్ధులు, వయసు పైబడినటువంటి వృద్ధులు, చదువుకోని వాళ్ళు, టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్ళు. వాళ్ళని ఎందుకు ఎంచుకున్నారా అంటే, చదువుకోని వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, వీళ్ళు ఏదో పాస్వర్డ్ తీస్తుంటారు. సో చదువుకోని వాళ్ళకి తెలియదు కాబట్టి ఈజీగా చోరీ చేయొచ్చు, ఎత్తుకెళ్ళొచ్చు. వృద్ధులు ఒకవేళ వాళ్ళ నుంచి దొంగిలించిన వాళ్ళు పరిగెత్తి వీళ్ళని పట్టుకోలేరు, వృద్ధులకు ఒక ఐడియా ఉండదు. సో వీళ్ళని టార్గెట్ చేస్తే ఈజీగా చోరీ చేయొచ్చు అనే కాన్సెప్ట్లో ఒక కొత్త దొంగల ముఠ ఒక ఫ్రాడ్ స్టైల్ని ఎంచుకొని ఈ మధ్యకాలంలో చోరీలకు పాల్పడుతుందట. దయచేసి అప్రమత్తంగా ఉండాలి. మీరు మమ్మల్ని ఎవరు చూస్తుండే, బస్సులో మేము మంచిగా బ్లూటూత్ పెట్టుకున్నాం, మేము మెసేజ్ చేసుకుంటున్నాం, రీల్స్ చూస్తున్నాం, మేమంతా ఏదేదో సినిమాలు చూస్తున్నాం అని చెప్పేసి మీరు కనుక మీ లోకంలో మీరుంటే, మిమ్మల్ని అబ్జర్వ్ చేసే ఇంకొక వ్యక్తి మీ వెనకాలనే ఉంటాడు. కొన్నిసార్లు చదువుకున్న వాళ్ళు, మేధావులు, టెక్నాలజీలు తెలిసిన వాళ్ళు కూడా మోసపోయిన సందర్భాలు ఉంటాయి. సో మేము ఎందుకు చెప్తున్నామంటే బీ కేర్ఫుల్. ఒకవేళ మీ ఫోన్ పోయి ఇంకెవరికైనా దొరికి మీకు వాళ్ళు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి, సార్ మీ ఫోన్ దొరికింది, మీ ఫోన్ యొక్క పాస్వర్డ్ చెప్పండి, మేము మీ ఫోన్ని మీకు తెచ్చిస్తామని ఎవరైనా మీకు చెప్తే, దయచేసి మీ ఫోన్ అన్లాక్ నెంబర్ అంటే పిన్ నెంబర్ని కానీ స్క్రీన్ నెంబర్ కానీ చెప్పొద్దని చెప్తారు పోలీసులు. ఎందుకంటే మీరు వాళ్ళకి కనుక లాక్ ప్యాటర్నో లేకపోతే పాస్వర్డో కనుక చెప్తే వాళ్ళు అక్కడనే దాన్ని అన్లాక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డేటాను, డబ్బుల్ని మొత్తం కూడా దోచేసుకొని మీ మొబైల్ని స్క్రాప్ కింద చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో దయచేసి ఎవరికైనా మొబైల్ దొరికి మేము కండక్టర్ని, లేకపోతే నేను స్టూడెంట్ని, నేను పలానా ఒక అధికారిని, నేను బాధ్యతగా మీ ఫోన్ మీకు ఇవ్వాలనుకుంటున్నా, మీ ఫోన్ యొక్క పాస్వర్డ్ను లాక్ నాకు చెప్పండి అంటే ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దు. వెంటనే మీరు ఏం చేయాలి? ఫోన్ పోయిన వెంబడే మీ సిమ్ కానీ, మీ ఏటీఎం కార్డు కానీ, లేకపోతే మీ డెబిట్ క్రెడిట్ కార్డులు బ్లాక్లో పెట్టండి, మీ అకౌంట్ బ్లాక్లో పెట్టే ప్రయత్నం చేయండి. పోలీసులకి 1930కి మీరు కంప్లైంట్ చేయండి. పోలీసులకి సైబర్కి సంబంధించిన ఒక పోర్టల్ ఉంది, cybercrime.gov.in అనే పోర్టల్లో మీ మొబైల్ పోయినట్టుగా ఫిర్యాదు చేయండి. మీ దగ్గర IMEI నెంబర్ కనుక ఉంటే ఆ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఇటు సజ్జనా చెప్తున్నాడు. ఈ కొత్త రకము దొంగలు మార్కెట్లోకి వచ్చారు, దయచేసి మోసపోకండి అని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు మనం చూసినాం ఫేక్ RTO చలాన్లు అని చెప్పేసి, ఆ చలాన్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ హ్యాక్ అయ్యి మీ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయ్యి, మీ ఫోన్ హ్యాక్ అవ్వడమే కాదు, మీ ఫోన్ హ్యాక్ చేసి వాడు మీ కుటుంబ సభ్యులకు, మీ ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ ఆ RTO ఫేక్ చలాన్ని పంపించి వాళ్ళు కూడా ఓపెన్ చేసి వాళ్ళ ఖాతాల నుంచి కూడా డబ్బులు దొబ్బేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. డిజిటల్ అరెస్ట్ అని
మీరు కూర్చున్న చోటనే మిమ్మల్ని కాలు చేతులు కట్టి పడేసినట్టుగా మీ అకౌంట్ల నుంచి గంటల తరబడి మిమ్మల్ని ప్రశ్నల వర్షం కురిపించి పోలీస్ అని భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు కాజేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ సైబర్ మోసాల పట్ల ఇటు మీడియా, సోషల్ మీడియా, పోలీసులు, గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేస్తుంటే ప్రజలు తెలివిగా మారిపోతున్నారు. కొత్త స్టైల్ని ఎంచుకోవాలి, కొత్తగా మోసం చేయాలని ఈ దొంగల ముఠ కూడా అప్డేట్ అయ్యి మరి దొంగల ముఠ అప్డేట్లోనే దొంగతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి సో బీ కేర్ఫుల్. ఈ వీడియో దయచేసి వీలైనంత వరకు మీ గ్రూప్లలో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. దయచేసి ఈ వీడియోను చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. మేము చెప్పేటువంటి ఈ సమాచారాన్ని 1-2 సార్లు వినే ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి, దయచేసి కుదిరితే మీ ఇన్స్టా, ఫేస్బుక్లో నేను ఇస్తున్నటువంటి సమాచారాన్ని కూడా పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. ప్రతి ఒక్కరి చేతిలో ఇవాళ స్మార్ట్ ఫోన్ లేని రోజు గడవట్లేదు, స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి లేడు. ఇవాళ ఫస్ట్ క్లాస్ నుంచి ఇవాళ 10th క్లాసు, 10th నుంచి ఇవాళ పీజీలు, పిహెచ్డీలు, ఇక 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ స్మార్ట్ ఫోన్లో ఎంతో కొంత తమ వ్యక్తిగత విషయాలు అందులో దాచిపెట్టుకొని ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత ఫోటోలు, సమాచారం దాచిపెట్టుకొని ఉంటారు. సో దయచేసి అవన్నీ కూడా లూటీ కావద్దు, దొంగతనానికి, చోరీకి గురి కావద్దంటే మేమిచ్చే ఈ సమాచారాన్ని ఒక 10 మందికి షేర్ చేయండి. మీరు జాగ్రత్తగా పడండి. రద్దీ ప్రాంతాల్లో, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో 1-2 సార్లు మీ పక్క వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉంటూ మిమ్మల్ని ఎవరైనా గమనిస్తున్నారా లేదా, మీ పట్ల ఎవరైనా కొంత మరి ఒక డిఫరెంట్ స్టైల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారా లేదు, ఇవన్నీ కూడా మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. సో లేకపోతే మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో తస్మాత్ జాగ్రత్త.